ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. జస్ట్ మై ఫ్రెండ్ అంతే. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. సింగిల్ అఫ్ కోర్స్ ఏమనుకుంటున్నావు చెప్పమని ఏమనుకుంటున్నావు నన్ను ఇంటర్ఫేర్ చేయకండి సార్. ఇలాంటి ఓవరాక్షన్లు చేస్తేనే లేనిపోనివన్నీ వస్తాయి. మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు. ఏ లేదు, షీ సింగిల్ అండ్ తను అరేంజ్డ్ మ్యారేజ్ కే ప్రిఫర్ చేస్తాను. నువ్వు ఒక 2-3 years వరకు నేను కెరియర్ మీద ఫోకస్ అదేంట్రా నేను నైటే ఫోన్ చేస్తావు నిన్ను నైటే అంటే యా కొన్నిసార్లు వెన్ ఐ ఫీల్ లోన్లీ అనిపిస్తుంది, ఒక తోడు ఉంటే బాగుంటుంది. దానికి పెళ్ళి ఎందుకురా? ఫ్రెండ్స్ మేము అందరం ఉన్నాంగా. ఏంటి ఎవరు వేరే మాట్లాడుతున్నాడా ఎవరితోనైనా? అంత సీన్ లేదు. కాదు మరి ఎప్పుడు లోన్లీ అంటావు, ఎప్పుడు సీత వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఫుడ్ వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ ఉంటావు. మరి నేనుగా అసలు ఏం నడుస్తుంది మనకంట? వాళ్ళ ఫ్రెండ్స్ అంతే, బిగ్ బాస్ ఫ్రెండ్స్. కొన్ని లేదు, తను అడిగిన క్వశ్చన్ కి అనిపించి నవ్వాను అంతే. ఇప్పుడు నీ కో కంటెస్టెంట్ సీతలకు వాడు అక్క సీతలకు వాడికి నేను అన్నానా? లేదు బట్ నేను అంటున్నా జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఓకే నేను అక్కన చెల్లినా నువ్వు ఏమనుకున్నా పర్లేదు నాకు. ఎందుకు అలా తీస్తావు? ఎందుకలా నేను తీసేయలేను, నేను జడ్జ్ నేనే అన్నా వాడికంటే ముందు నువ్వు నాకు అన్నయ్య ఇవ్వరా అని. ఓకే దట్స్ ఫైన్. ఓకే నీకు మన ఇండస్ట్రీలో మీ సీజన్లో ఈ క్వశ్చన్ కాకుండా ఇంకో క్వశ్చన్ అడగచ్చు. ఏ అమ్మాయి అన్నయ్య అంటే ఫీల్ అవుతావు? చెల్లిలా చూస్తున్నావు లేకపోతే ఏది? చెల్లెలా చూస్తున్నానా? నైనిక చెల్లెలా చూస్తాను నేను. నైనిక చెల్లెలా. సీత ఇప్పుడు మిమ్మల్ని అన్నయ్య అంటే ఫీల్ అవుతావా? అవసరం ఆ క్వశ్చన్. ఫ్రెండ్ అంతే అయిపోతుంది కదా. షీఈస్ జస్ట్ ఫ్రెండ్ అంతే. ఓకే షీఈస్ జస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. షీఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. ఓకే షీఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. నీకు బిగ్ బాస్ వల్ల ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది? దానికి ముందు ఉండేవాళ్ళు కాదు. ఎందుకు నార్మల్ లోన్గా ఉండాలనుకుంటాం? నాకు ఇష్టం అంటే ఐఎమ్ ఏ సాలిట్యూడ్ గై. నాకు ఎక్కువ సాలిట్యూడ్గా ఉండడము, నాతో నేను టైం స్పెండ్ చేసుకోవడం ఎక్కువ ఇష్టం. నాట్ దట్ ఐ వోంట్ స్పెండ్ విత్ ద పీపుల్, బట్ ఆ వైబ్ మ్యాచ్ అవ్వాలి. సో నాకు చిన్నప్పటి నుంచి హార్డ్లీ తిప్పి కొడితే ఇద్దరే ఫ్రెండ్స్ ఉన్నారు. అదే సో ఇప్పుడు ఆ లిస్ట్లోకి సీత, నైనిక, విష్ణుప్రియ వీళ్ళు యాడ్ అయ్యారు. నీకు పింకి సడన్ గా సిరి, కాజల్ వాళ్ళు సడన్ గా ఏంట్రా మా సీజన్ నుంచి? మీ సీజన్ నుంచి బట్ అంత ఏం ఉండదు కాదు కదా. లేదు మేము బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మేము కలిసేవాళ్ళం. కానీ నాకు సోషల్ మీడియా అదంతా కూడా నాకు అంత యూజ్ చేయడము రాదు అప్పట్లో. ఇప్పుడు కాదులే. పడుకొని స్టెప్ వేసావు కదా అందుకేనా? అదేంటి బైబుల్ దాన్ని ట్రోల్ చేశారు కదా. అరే నేను మాట్లాడినా నన్ను ట్రోల్ చేస్తారు రా. గొంతు బాగాలేదంటాడు, మొహం బాగాలేదంటాడు, ముక్కు బాగాలేదంటాడు. నేను ఏం చేసినా పాపమేరా. అందుకే నేను పట్టించుకోవడం మానేశాను. ఎందుకు అలాగా? నాకేం తెలుసు, వాడెవడో ట్రోల్ చేసుకుంటే. వై ఓన్లీ పింకీ విషయంలోకి ఇద్దరు భలే ఉన్నారు. యాక్చువల్లీ ఇద్దరు ఏం చేసినా ట్రోల్ చేస్తూ ఉంటారు. నన్ను ఎక్కువ మంది ఎవరు బ్యాడ్ గా అయితే నన్ను ట్రోల్ చేయలేదు. బ్యాడ్ కామెంట్స్ అనేది అందరికి, నీకు ఎట్రా నీకు అమ్మన బూతులు తిడతారు, నాకు అమ్మన బూతులు తిడతారు. ఇప్పుడు నేను పుట్టింది యాంకర్ పుట్టినప్పటి నుంచి నా బూతులతో పుట్టాను. అట్లనే కామన్ అది. నన్ను ఇప్పటికీ తిడతారు. ఐ డోంట్ కేర్. ఎందుకంటే పని పాట లేనివాడు, దేనికి పనికిరాని వాడు మాత్రమే అలాంటి బూత్ మెసేజ్లు నాకు పెడతాడు అనేది నా ఫీలింగ్. సో ఐ రియల్లీ డోంట్ కేర్ అబౌట్ దెమ్. నాకు కేర్ కూడా చేయను నేను వాళ్ళు. మనకంటే నువ్వు పట్టించుకుంటావు కదా కామెంట్లు. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 weeks లో హెవీ ట్రోలింగ్ అయింది. ఆ విగ్ విషయం కానీ లేకపోతే తీసావు కదా. ఇప్పుడు ఇది ఒరిజినల్. సో బాగుంది కదా, అనవసరంగా పెట్టుకున్నావు. సో కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ కూడా మనకి అది. సో ఆ 2 తప్ప పీపుల్ నెవర్ గివ్ మీ దట్ స్టూపిడ్ టెక్స్ట్ అట్లా ఏం చేయరు. కానీ జస్ట్ ఆ విగ్ గురించి వాటి గురించి ఆట పట్టిస్తుంటారు. నేను కూడా నీ ఇన్స్టా ఎందుకు హ్యాక్ అయింది? ఎందుకు ఏం నొక్కావు? దే వెరిఫికేషన్ లింక్ వచ్చింది జీమెయిల్కి, మెటా వెరిఫికేషన్ అని. అప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చా. సో ఓకే బై డిఫాల్ట్ మెటా వెరిఫికేషన్ వచ్చిందేమో అని చెప్పి ఐ క్లిక్ చేసిన వెంటనే అది హ్యాక్ అయిపోయింది. అది ఆల్మోస్ట్ 7-8 days చాలా కష్టపడ్డా అది రిటర్న్ తెచ్చుకోవడానికి. చాలా ఫాలోవర్స్ వెళ్ళిపోయారు. తర్వాత రీచ్ పడిపోయింది. ఎందుకంటే నేను చేసేదంతా బ్రాండ్స్ ఇవన్నీ దాని నుంచే కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బట్ శివాస్ గ్రేస్ ఐ గాట్ ఇట్ బ్యాక్. అండ్ శివ నాట్ యూ, నా శివ. ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంతమందికి నాకు గుర్తున్నారో నాకు తెలియదు కానీ, బట్ నేను మాత్రం ఇప్పటికీ కూడా మన ఊరు సైడ్ నుంచి కానీ, మన ఊరు నుంచి నువ్వు నేను తప్ప ఎవరు అనలేదు శ్రీకాకుళం నుంచి బిగ్ బాస్కి. వైజాగ్ మన ఇద్దరిది ఇస్తారు.
సో ఇప్పటికీ కూడా నాకు మంచి అంటే ఎంతమంది నాకు 100 మంది ఫాలోవర్స్ ఉంటే 90 మంది నాకు చాలా లవ్ చేస్తారు, చాలా ఇష్టపడతారు, చాలా ఇంట్లో ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేస్తారు. ఎవరో 10 మంది తిడతారు. ఈ 90 మంది ప్రేమను చూడాలా, 10 మంది తిట్టే వాళ్ళని చూడాలా. సో అందుకని తిట్టే వాళ్ళని పట్టించుకోను. నన్ను ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఐ రెస్పెక్ట్ దెమ్ ఎలా. నిజంగా వాళ్ళ వల్ల ఈరోజు నేను ఇంకా ఇక్కడ ఉన్నాను అని నేను అనుకుంటాను. ఫైనల్గా మీ బీబీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డాన్సింగ్ వాజ్ నెవర్ మై ఫోర్టే. నేను ఎప్పుడు నేర్చుకోలేదు కాబట్టి ఒక కొత్త చాప్టర్ నేను యాడ్ చేసుకున్నాను నా డైరీలోకి. సో ఐఎమ్ రియలీ గ్లాడ్. ఆడియన్స్ రెస్పాన్స్ నచ్చింది అంటే ఎస్పెషల్లీ మిడ్ ఏజ్ పీపుల్కి చాలా నచ్చాను. అంటే ఇన్ ద బిగ్ బాస్ ఆల్సో కిడ్స్కి మిడ్ ఏజ్ పీపుల్కి ఎక్కువ నచ్చుతాను నేను. సో చిన్నగా ఉంటావా? మిడ్ ఏజ్ అంటే లైక్ 35, 40 మిడ్ ఏజ్. సో యా అండ్ చిన్న పిల్లలకి. సో ఇప్పుడు పిల్లలు నేను స్కూల్ నుంచి వెళ్ళే టైంలో నేను వెళ్తున్నాను అనుకో, హై మనకంటే హాయ్ మనకంటే దిల్ గెట్ ఎక్సైటెడ్ వెన్ ఎవర్ దే సీ మీ యాజ్ ఎ కార్టూన్. సో వాళ్ళకి నా కామెడీ నచ్చుతుంది, వాళ్ళకి అది నచ్చుతుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. దట్స్ ఆల్ ఐ నీడ్. సో ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్టా? చాలా ఇంట్రోవర్ట్, బట్ ఈ మధ్య కొంచెం ఎక్స్ట్రోవర్ట్ అవడానికి ట్రై కాదు, బట్ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ నన్ను అలా తీసుకెళ్తాను. ఎక్స్ట్రోవర్ట్గా తీసుకెళ్తాను. సూపర్. దెన్ కంగ్రాచులేషన్స్ గైస్. ఫైనల్స్లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. విష్ ఆల్ ది బెస్ట్ మీకు అండ్ కృష్ణ మాస్టర్కి. అంతే, ఆల్ ది బెస్ట్ మీకు అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా. బాగా కానీ ఎక్స్ట్రా లేదు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ శివ. ఇది డాన్స్ బేబీ జోడిది కాబట్టి ఇంత ఫార్మల్గా అయిపోయాము. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. Signing off, Anchor Shiva. Signing off, Priyanka Singh. Bye-bye. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.